భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో గిరిజన నాయకులు నిరసన తెలిపారు. ఎస్టీ జాబితా నుండి బంజారా లంబాడీల్లో తొలగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన తెలం వెంకట్రావు, సోయం బాపురావుల వైఖరిపై ఆందోళన వ్యక్తం చేస్తూ హుస్నాబాద్ లోని బంజారా భవన్ లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు. హుస్నాబాద్ నుండి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. బంజారాలపై పిటిషన్ దాఖలు చేసిన సోయం బాపురావు, తెలం వెంకట్రావులపై చర్యలు తీసుకునేలా ముఖ్యమంత్రిని కోరాలని నిశ్చయించారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్య నాయకులు సిపిఐ చాడ వెంకటరెడ్డి, బీజేపీ నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి హరీష్ రావులను కలిసి వారు మద్దతు కోరాలని నిర్ణయించారు. సీనియర్ న్యాయవాదులను కలిసి కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే హుస్నాబాద్ నుండి హైదరాబాద్ కు పాదయాత్రగా వెళ్లి పోరాటాలు చేస్తామన్నారు. ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ఉద్యమం చేపడతామన్నారు. రాష్ట్ర నాయకులు ఉన్నారు, మా గిరిజన పెద్దలు ఉన్న గిరిజన లంబాడ బుగారి వాళ్లను ఎస్టీ జాబ్లకే తీసేయాలని చెప్పి అయితే బోర్డులు ఏదైతే చేస్తా ఉన్నారో ఆ దుష్ప్రచారాన్ని, ఆ కోర్టులో వేసిన కేసును తిప్పికొట్టాలని చెప్పి ఉద్దేశంగా రాష్ట్ర నాయకులతో ఈరోజు మాట్లాడడం జరిగింది. మరి మాజీ ఎంపీ రవీందర్ నాయక్ గారితో కూడా ఈ సందర్భంగా మాట్లాడినాం. వారు 1976లో ఇందిరాగాంధీ తోటి పోరాటం చేసి ఈ లంబాడా జాతికి రిజర్వేషన్ కల్పించిన మహా గొప్ప నాయకుడు రవీందర్ నాయక్. వారితో కూడా ఈ విషయంపై స్పందించి మాట్లాడితే మేము రాష్ట్ర నాయకత్వంలో కూడా దీనిపై చర్చించి ముఖ్యమంత్రి లెవెల్లో ఒక నివేదికను ఇస్తామని చెప్పి వారు మాట్లాడడం జరిగింది. అట్లాగే ప్రస్తుత మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. వారితోటి కూడా ఏదైతే లంబాడులకు జరుగుతున్న అన్యాయంపై స్పందించాలి, రాష్ట్ర నాయకత్వం కూడా ఒక పిలుపునిచ్చి దీని ఒక ఉద్యమ స్ఫూర్తిని కల్పించాలని చెప్పి వారికి మేము కోరడం జరిగింది. వారు స్పందించి తప్పకుండా దీనిపై స్పందన తీసుకొని ముఖ్య నాయకులతోటి రాష్ట్రంలో హైదరాబాద్ ఒక సమావేశం ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే రాష్ట్ర అధ్యక్షులు ప్రదేశ్ కమిటీ మహేష్ గౌడ్ గారి దృష్టికి తీసుకుపోయి దీనిపై స్పందించి వారికి వినతి పత్రం ఇస్తామనే విషయాన్ని వారు చెప్పడం జరిగింది. తప్పకుండా గిరిజనులు అదే చెప్పడంతో లంబాడా నాయకులందరూ ఏ పిలుపునిచ్చినా దాన్ని స్పందించి వెంటనే హైదరాబాద్ కు వచ్చి మన యొక్క స్ఫూర్తిని, మన యొక్క జాతి యొక్క గౌరవాన్ని కాపాడే విధంగా మనం ముందుకు వెళ్లాలని చెప్పి వారు సూచించడం జరిగింది. అందుకే ఈ రోజు మన హుస్నాబాద్ బంజారా నాయకులకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిన్న బండిగట్టకు రావాలని చెప్పి ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. కొంతమంది మిత్రులు రావడం కూడా జరిగింది. చాలా సంతోషం. భవిష్యత్తులో ఏ కార్యక్రమం చేపట్టినా తప్పకుండా అందరూ స్పందించి రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.